హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శివాజీ. ఈ వీడియోలో స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ 2021-22కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సర్వే అనేది ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలియజేస్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ సర్వేకి సంబంధించి తెలియజేస్తాను. తర్వాత ఏంటంటే మొబైల్లోని యాప్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలో తెలియజేస్తాను. అయితే ఈ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి తర్వాత రిజిస్ట్రేషన్ టైంలోనూ కొంత సర్వే టైంలో ఏంటంటే మనకి హెల్ప్ కావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి ఏంటంటే ఇందులో ఏంటంటే ఈ సర్వే అనేది ఏంటంటే మనకి 6 అంశాల మీద చేయడం జరుగుతుంది. అదేంటంటే వాటర్కి సంబంధించింది, హ్యాండ్ వాష్ విత్ సోప్కి సంబంధించి, బిహేవియర్ చేంజ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, అలాగే టాయిలెట్ సంబంధించి, ఆపరేటింగ్ అండ్ మెయింటెనెన్స్ సంబంధించి, కోవిడ్-19 ప్రికాషన్స్ సంబంధించి అయితే మనకి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఇందులో ఏంటంటే కొన్ని ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది ప్రతి దాంట్లో. ఇందులో వాటర్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ నుంచి 9 క్వశ్చన్కి వాటర్కి సంబంధించి ఉంటుంది. దీనికి కానీ ప్రశ్నలు ఏంటంటే 9 ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 9కి ఏంటంటే 22 మార్క్స్ అనేది అయితే మనకి కేటాయించడం జరిగింది. అలాగే ఏంటంటే టాయిలెట్స్ సంబంధించి 10 to 21 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో ఏంటంటే టోటల్గా 12 క్వశ్చన్స్ మనకి ఏంటంటే 27 మార్క్స్ అనేది ఏంటంటే మనకి ఈ కేటగిరీకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అలాగే హ్యాండ్ వాష్ విత్ సోప్కి సంబంధించి 22 నుంచి 27 వరకు క్వశ్చన్స్ సీరియల్ నెంబరు. ఇందులో అంటే 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్కి మనకి 14 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అలాగే అయితే ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సంబంధించి 28 నుంచి 40 క్వశ్చన్స్ వరకు మనకు ఉండడం జరుగుతుంది సర్వేలో. ఇందులో ఏంటంటే 13 క్వశ్చన్స్ ఉంటాయి. 13 క్వశ్చన్స్కి అయితే మనకు 21 మార్క్స్ అనేది అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ అంటే బిహేవియర్ చేంజ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్లో 41 నుంచి 47 వరకు క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇందులో టోటల్గా 7 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి సంబంధించి దీనికంటే 11 మార్క్స్ అనేది అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కోవిడ్-19 సంబంధించి అయితే మనకి టోటల్గా 48 నుంచి 59 వరకు ఉంటాయి. ఇందులో టోటల్గా 12 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్ అనేది వీళ్ళు కేటాయించడం జరిగింది. టోటల్గా చూసుకున్నట్లయితే సర్వే అంతా కూడా మనకి 59 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో 110 మార్క్స్ అనేది అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సూచకులు ప్రమాణాలు ఏంటంటే ఇవేంటంటే మనం డ్రింకింగ్ వాటర్ సంబంధించిన క్వశ్చన్స్ ఫిల్ చేసేటప్పుడు ఏంటంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కొంత మనకి హెల్ప్ అవుతుంది. ఒకసారి మీరు వీలైతే దీని ఏంటంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఒకసారి మొబైల్ చూస్తున్నట్లయితే ఫాస్ట్ పెట్టి ఏం చేస్తుంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే తర్వాత ఏంటంటే మీకు హెల్ప్ అవుతుంది. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏంటంటే కొంత టైం టేకన్ అవుతుంది వల్ల ఏంటంటే నేను జస్ట్ అలా మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను. ఒక సెకండ్ చూపిస్తాను, మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. వాటర్కి సంబంధించి అలాగే హ్యాండ్ వాష్ సంబంధించేటప్పుడు ఏంటంటే మనకి క్వశ్చన్ ఉంటుంది. ఈ నామ్స్ ప్రకారం ఏంటంటే అక్కడ ఏంటంటే మనం ఆన్సర్ అనేది ఏంటంటే చేయాల్సి ఉంటుంది. అలాగే టాయిలెట్ సంబంధించి రెసిడెన్షియల్ అయితే ఈ విధంగా ఉండాలి, నాన్ రెసిడెన్షియల్ అయితే ఈ విధంగా ఉండాలి, రెసిడెన్షియల్ అయితే ఈ విధంగా ఉండాలి, యూరిన్ బ్లాక్స్ అయితే ఏ విధంగా ఉండాలి అనే విషయం అయితే అక్కడ మనల్ని అడుగుతుంది. కాబట్టి ఒకసారి అయితే దీని అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోగలరు. ఇవి కూడా సూచనలకు సంబంధించి, వాటర్ సంబంధించి, హ్యాండ్ వాష్ సంబంధించి, పారిశుధ్యానికి సంబంధించి, నెక్స్ట్ అయితే టాయిలెట్ సంబంధించి, కోవిడ్-19 సంబంధించి ఈ విధంగా మొత్తం ఒకసారి సూచనలు అయితే ఒకసారి చదువుకోండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్ స్కోర్కి సంబంధించి నెక్స్ట్ రేటింగ్ అనేది ఏ విధంగా ఇస్తారంటే మనకి 90% 100% అంటే నామ్స్ యాజ్ పర్ నామ్స్ ప్రకారం 90% 100% వచ్చింది అనుకోండి మనకి మనం ఇచ్చిన క్వశ్చన్స్కి దానికి అంటే 5 స్టార్ రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 75 నుంచి 89 వరకు చూసుకున్నట్లయితే మనకి 4 స్టార్ రేటింగ్, అలాగే 51 నుంచి 74 వరకు 3 స్టార్ రేటింగ్, అలాగే 35 నుంచి 50 వరకు అయితే 2 స్టార్, బిలో 35 అయితే 1 స్టార్ అయితే మనకి ఏంటంటే రేటింగ్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ నామ్స్ ప్రకారం అయితే మనకి ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా వెబ్సైట్లో అయితే మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే SVP 21-22లో వివిధ స్థాయిలో అవార్డులు కానీ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ చూసుకున్నట్లయితే మనకి టోటల్గా ఇందులో మనకు చూసుకున్నట్లయితే 5 స్టార్ 4 స్టార్ అండ్ 3 స్టార్కి అయితే రేటెడ్ స్కూల్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా మనం చూసుకున్నట్లయితే 8 స్కూల్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. 8 స్కూల్స్లో చూసుకున్నట్లయితే మనకి రూరల్ నుంచి 6 ఇస్తారు. ఇందులో 3 ఎలిమెంటరీ ఉంటుంది, 3 సెకండరీ ఉంటుంది. అర్బన్లో 2 ఉంటాయి, 1 ఎలిమెంటరీ 1 సెకండరీ ఉంటుంది. అలాగే ఇందులో ఏంటంటే సబ్ కేటగిరీ అవార్డు కూడా 30 స్కూల్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది, 18, 12. అలాగే ఏంటంటే స్టేట్లో చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే టోటల్గా 20 స్కూల్స్ అనేవి చేస్తారు. 12 నుంచి రూరల్, అర్బన్ నుంచి 8, అలాగే సబ్ కేటగిరీ ఏంటంటే 6 ఉన్నాయి మనకు. అలాగే నేషనల్లో చూసుకున్నట్లయితే టోటల్ ఓవరాల్గా ఏంటంటే 40 IS స్కోర్ బేస్డ్ మీద తీసుకోవడం జరుగుతుంది. ఇందులో 20 ఏంటంటే రూరల్ నుంచి తీసుకుంటారు, 20 అర్బన్ నుంచి అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే 6 ఏంటంటే సబ్ కేటగిరీ అవార్డు కూడా అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి రేటింగ్ స్కోర్ ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ అవార్డ్స్ అన్నీ కూడా. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఏంటంటే ఫొటోస్ అనేవి ఏంటంటే మన మొబైల్ ఏంటంటే క్యాప్చర్ చేసి అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది. ఫామ్ అనేది సబ్మిట్ చేసేటప్పుడు మొబైల్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రంట్ వ్యూ ఫోటో ఒకటి అవసరం ఉంటుంది. అలాగే ఏంటంటే స్కూల్ ఏంటంటే క్లీన్లెస్ ఆఫ్ ద స్కూల్ ప్రెమిసెస్ సంబంధించిన ఒక ఫోటో ఉంటుంది. అలాగే సపరేట్
ఫంక్షనల్ టాయిలెట్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్కి సంబంధించిన ఫొటోస్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫంక్షనల్ టాయిలెట్స్ విత్ సిడబ్ల్యూఎస్కి సంబంధించిన టాయిలెట్స్, అలాగే ఏంటంటే న్యూట్రిషన్ గార్డెన్ ఇన్ స్కూల్కి సంబంధించిన గార్డెన్కి సంబంధించిన ఫొటోస్ ఉండాలి. అలాగే ఏంటంటే మనకి హై స్కూల్లో చూసుకున్నట్లయితే శానిటరీ వేస్ట్కి సంబంధించి ఇన్సినేటర్ బ్లషర్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన ఫోటో అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫెసిలిటీస్ ఫర్ హ్యాండ్ వాషింగ్ విత్ సోప్ ఆఫ్టర్ యూజ్ ద టాయిలెట్స్ అండ్ బిఫోర్ MDM మీల్ లంచ్, అంటే ఈచ్ వన్ దానికంటే ఒక్కో ఫోటో అనేది క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. అలాగే వాటర్ క్వాలిటీ టెస్టింగ్ రిపోర్ట్ అనేది ఏంటంటే అవసరం అవుతుంది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ డాక్యుమెంట్ అనేది కూడా ఏంటంటే మనకి సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఇందులో ఏంటంటే మనకి ఏదైతే అప్లికేబుల్ అవుతాయో దానికి సంబంధించిన ఫొటోస్ మాత్రమే మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి కొన్ని ఎగ్జామ్స్ ఫోటో చూపిస్తున్నాయి. ఈ విధంగా చూసినట్లయితే మనకి రేటింగ్ అనేది ఏంటంటే 5 స్టార్ రేటింగ్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధమైన ఫొటోస్ కానీ మనం అప్లోడ్ చేసినట్లయితే ఒకసారి అయితే ఇక్కడ చూడొచ్చు మీరు స్క్రీన్ పైన. నెక్స్ట్ ఈ విధంగా స్కూల్ యొక్క ప్రెమిసెస్ కానీ ఫ్రంట్ వ్యూ కానీ దీనికి సంబంధించిన ఫోటో అయితే ఈ విధంగా ఒకసారి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ జస్ట్ ఒకసారి చూసుకోవచ్చు టాయిలెట్ ఫొటోస్, అలాగే స్కూల్ ప్రెమిసెస్ ఫొటోస్, హ్యాండ్ వాష్ సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ కూడా. గుడ్ లక్ టు ఆల్. వీ ఎయిమ్ ఫర్ స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అట్ స్టేట్ అండ్ నేషనల్ లెవెల్. ఇప్పుడు మొబైల్లో ఏ విధంగా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి, మొబైల్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సర్వే అనేది ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే మొబైల్ యాప్కి సంబంధించిన లింక్ కూడా అంటే నేను ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ డిస్క్రిప్షన్లో లింక్ పై క్లిక్ చేసి మీరైతే యాప్ అనేది ఏంటంటే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుని ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అయితే కంప్లీట్ చేసుకోగలరు. అలాగే నేను అందిస్తున్న ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూజ్ అయినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి వీడియోని. అలాగే నా ఛానల్ అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు సపోర్ట్ అనేది అందిస్తారని ఆశిస్తున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అనే యాప్ అయితే మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది అయితే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ లాగిన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ యూజ్ చేసి సర్వే అంతా కూడా ఏంటంటే కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మనం సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ మనం క్లిక్ చేస్తాం. ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అడుగుతుంది అన్నమాట డైస్ కోడ్. మన స్కూల్ యొక్క డైస్ కోడ్ అనేది ఏంటంటే ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం. డైస్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఫామ్ యొక్క ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఫామ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ ఆల్ మన డైస్ కోడ్, అలాగే ఇక్కడ స్కూల్ నేము, అలాగే స్టేటు, నెక్స్ట్ డిస్ట్రిక్ట్, బ్లాక్ నేము అంటే మన మండలం పేరు, విలేజ్ వస్తుంది. దాని నెక్స్ట్ ఏంటి ఇక్కడ అడ్రస్ ఆఫ్ ద స్కూల్, ఇక్కడ కంప్లీట్ అడ్రస్, స్కూల్ యొక్క అడ్రస్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద రెస్పాండెంట్ అంటే ఎవరైతే హెచ్ఎం ఉంటారో హెచ్ఎం గారి నేమ్ అయితే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్కి వచ్చేసి డిజిగ్నేషన్ ఆఫ్ ద రెస్పాండెంట్, ఎవరైతే ఫామ్ ఫిల్ చేస్తున్నారో వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రిన్సిపల్ అయితే ప్రిన్సిపల్, హెడ్ టీచర్ అయితే హెడ్ టీచరు, అలాగే అంటే హెడ్ ఆఫ్ ద స్కూల్ ఇన్ఛార్జ్ అయితే, అలాగే టీచరు, అదర్ స్టాఫ్ ఎవరిని ఫిల్ చేస్తే ఎవరైతే ఫిల్ చేస్తున్నారో అందులో ఈ బాక్స్ అయితే మనం టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఏంటంటే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫోన్ నెంబర్ ఆఫ్ ద స్కూల్ అన్నారు, అక్కడ ఆ స్కూల్కి ఫోన్ నెంబర్ ఉంది కాదు, మన మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ అంటే కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ ద రెస్పాండెంట్ మొబైల్ నెంబర్, ఎవరైతే ఫిల్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అనేది మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఫిల్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఈమెయిల్ అడ్రస్ అంటే స్కూల్ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ అంటే ఇక్కడ పాస్వర్డ్ అనేది మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకుంటాము. అలాగే ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ని సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైన్ అప్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఏంటంటే నెక్స్ట్ స్టెప్ అనేది ఏంటంటే వెళ్ళడం జరుగుతుంది. సైన్ అప్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఓకే అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఓకే అనే బటన్ మీద మనం క్లిక్ చేస్తాం. ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఏదైతే మన డైస్ కోడ్ ఉందో డైస్ కోడ్, అలాగైతే రీసెంట్గా ఏదైతే మనం పాస్వర్డ్ సెట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనం ఏంటంటే పోర్టల్లోకి ఏంటంటే లాగిన్ కావడం అనేది జరుగుతుంది. మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఏంటంటే మన యొక్క స్కూల్ డైస్ కోడ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మనకు పేజ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఆల్రెడీ బేసిక్ ఇన్ఫర్మేషన్, ఆల్రెడీ మన రిజిస్ట్రేషన్ ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అడిషనల్గా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనం ఏంటంటే ప్రైమరీ ఇన్ఫో అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది ఒకసారి చూసుకున్నట్లయితే స్కూల్ మేనేజ్మెంట్ ఉంటుంది. మన యొక్క స్కూల్ మేనేజ్మెంట్ ఆప్షన్ ఇక్కడ మనం టిక్ చేసుకుంటాం. ఏ మేనేజ్మెంట్ వర్తిస్తే ఆ మేనేజ్మెంట్ టిక్ చేస్తాం ఇక్కడ. అలాగే స్కూల్ టైప్ అడుగుతుంది. ఇక్కడ స్కూల్ టైప్ చూసుకున్నట్లయితే రెసిడెన్షియల్ అయితే రెసిడెన్షియల్, డేస్ కాలర్ అయితే డేస్ కాలర్ అయితే ఇక్కడ మనం క్లిక్ చేస్తాము. నెక్స్ట్ అయితే కేటగిరీ ఆఫ్ ద స్కూల్, మనకు స్కూల్ కేటగిరీ ఆప్షన్ అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ ఒకసారికి స్కూల్ టైప్ బాయ్స్ గర్ల్స్ అని అడుగుతుంది. కో ఎడ్యుకేషన్ అయితే కో ఎడ్యుకేషన్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో. నెక్స్ట్ వన్ వచ్చేసరికి యూజ్ ఆఫ్ స్కూల్
ప్రిన్సెస్ అని అడుగుతుంది. అంటే ఇందులో అంటే సింగిల్ షిఫ్టా డబుల్ షిఫ్టా అని అడుగుతుంది. ఈ విషయం అయితే ఇక్కడ మనకు ఏదైతే వర్తిస్తుందో ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద స్కూల్ అనేది ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్మెంట్ అయిందనే విషయం అడుగుతున్నారు. అదైతే ఇయర్ అయితే ఇక్కడ మనం మెన్షన్ చేస్తాము. టిక్ బాక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే చేస్తాము. ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి లొకేషన్ ఆఫ్ ద స్కూల్ అడుగుతుంది, అర్బనా రూరల్ అడుగుతుంది. మనది ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటామో నెక్స్ట్ వన్ అవుతుంది నేమ్ ఆఫ్ ద బోర్డ్ అడుగుతుంది, స్టేటా సిబిఎస్ఈ అదర్స్ అడుగుతుంది. ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ ద స్కూల్లో ఎంతమంది ఎన్రోల్డ్ అయిన ఆప్షన్ అడుగుతుంది. ఇక్కడ బాయ్స్ అయితే మనకి బాయ్స్ నెంబర్ ఇక్కడ ఇస్తాము. అలాగే ఇక్కడ ఏంటంటే గర్ల్స్ నెంబర్ అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అని అడుగుతుంది. ఎంతమంది స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్స్, ఇక్కడ స్పెషల్ నీడ్స్ ఎవరైనా ఉన్నట్లయితే నెంబర్ వేస్తాం, లేకపోతే ఇక్కడ మనం 0 ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్కి వచ్చి నెంబర్ ఆఫ్ టీచర్స్ అండ్ స్టాఫ్ ఉంటుంది. ఎంతమంది మేల్ ఎంతమంది అడుగుతుంది, అలాగే ఫీమేల్ టీచర్స్ ఎంతమంది అడుగుతుంది. ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే 20th క్వశ్చన్ ద స్కూల్ డెవలప్డ్ అండ్ ఇంప్లిమెంటెడ్ ఏ స్వచ్ఛత యాక్షన్ ప్లాన్ అని అడుగుతుంది. ఇక్కడ ఎస్ ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక నెక్స్ట్ వన్కి వచ్చేసరికి 21st క్వశ్చన్ కానీ చూసుకున్నట్లయితే SOPS ఫర్ ఏంటంటే సస్టైనింగ్ వాటర్ శానిటేషన్ అండ్ హైజీనిక్ స్కూల్ అవుతుంది. దీనికి ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ వన్కి వచ్చేసరికి చూసుకున్నట్లయితే మనకి ఇదేంటిది హ్యాస్ ద స్కూల్ ఓన్ అవార్డ్ ఎట్ ఏ డిఫరెంట్ లెవెల్ SVP 2016-17 అండ్ ఏంటంటే 17-18లో అవుతుంది. ఏవైనా సరే అవార్డు కానీ మనం గెలుచుకున్నట్లయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి అడుగుతుంది. ఇక్కడ ఏమైనా ఉన్నట్లయితే మనం ఏంటంటే ఎస్ చేస్తాము, లేకపోతే నో అనే ఆప్షన్ అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంది. డిస్ట్రిక్ట్ లెవెల్ ఏమైనా తీసుకున్నట్లయితే జిక్ చేసుకుంటాం ఇక్కడ. అలాగే స్టేట్ లెవెల్ అడుగుతుంది. స్టేట్ లెవెల్ కూడా సేమ్ అనమాట. ఏమైనా అవార్డ్స్ కానీ మన స్కూల్కి వచ్చినట్లయితే ఎస్ పెడతాము, లేదనుకుంటే నో అనే ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సేమ్ యాజ్ టీజ్ గేట్ని మనకు కూడా ఇక్కడ 17-18 కూడా సేమ్ ప్రాసెస్ అదే విధంగా చేస్తాం. ఇక్కడ కూడా అవార్డ్స్ కానీ తీసుకున్నట్లయితే ఎస్, స్టేట్ లెవెల్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్ కానీ ఏ లెవెల్ అయినా మనం అవార్డ్స్ కానీ వచ్చినట్లయితే మనం ఎస్ పెట్టాలి, లేకపోతే నో అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే చేస్తాం. ఓకే చేసిన తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ లాస్ట్ అయితే మనకి సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ పై మనం క్లిక్ చేస్తాం. సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈ విధంగా బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మరి ప్రైమరీ ఇన్ఫో అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అండి. ఇక్కడ ఓకే అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తాం. ఇక్కడ ఓకే చేసిన తర్వాత ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అయిన తర్వాత ఇక్కడ సర్వే ఆప్షన్ కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేస్తాం. ఈ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే మెయిన్గా ఏంటంటే ఇందులో 6 ఐటమ్స్ ఉంటాయి కదా. 6 ఐటమ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాటర్ సంబంధించి ఏంటంటే మనకి 9 క్వశ్చన్స్ ఉంటాయి. 9 క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేయాలి. ఆన్సర్ చేస్తే ఇక్కడ 0 నుంచి ఏంటంటే మనకి 100% అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. సేమ్ అలాగే టాయిలెట్ సంబంధించి ఏంటంటే 12 క్వశ్చన్లు, అలాగే హ్యాండ్ వాష్ విత్ సోప్ సంబంధించి 6 క్వశ్చన్లు ఉండడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ అంటే ఆపరేషన్ అండ్ ఏంటంటే మెయింటెనెన్స్ సంబంధించి ఏంటంటే మనకి ఏంటంటే 13 క్వశ్చన్లు ఉండడం జరుగుతుంది. అలాగే బిహేవియర్ చేంజ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ సంబంధించి మనకి 7 క్వశ్చన్లు ఉండడం జరుగుతుంది. అలాగే COVID-19 సంబంధించి ఏంటంటే మనకి 12 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. అలాగే ఏంటంటే ఫొటోస్ అనేవి ఏంటంటే ఒక 9 ఫొటోస్ అనేవి ఏంటంటే ఇక్కడ మనం ఏంటంటే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అంటే ఇక్కడ లాస్ట్లో చివరి వన్లో ఏంటంటే మనకి ఫైనల్ సబ్మిషన్ అయితే చేయాలి. ఫైనల్ సబ్మిషన్తో టోటల్గా మనకి ఏంటంటే ప్రాసెస్ అనేది అయితే కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు ఏంటంటే ఒక్కో దాని గురించి అయితే ఇప్పుడు తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ వాటర్ ఉంది కదా, వాటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. వాటర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయితే ఇందులో ఏంటంటే 9 క్వశ్చన్లు ఉండడం జరుగుతుంది. ఈ 9 క్వశ్చన్లకి ఏంటంటే మనం ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఏంటంటే క్వశ్చన్స్ అన్ని కూడా చదువుకొని ఏంటంటే మనం ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నేనైతే వీడియోకి లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఏంటంటే టోటల్గా ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేసి మిగతావన్నీ కూడా అయితే స్కిప్ చేస్తాను. మీరైతే ఒకసారి చూసుకుని అయితే వెరిఫై చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ద డ్రింకింగ్ వాటర్ అవైలబుల్ ఇన్ ద స్కూల్ క్యాంపస్. స్కూల్ క్యాంపస్లో మనకి డ్రింకింగ్ వాటర్ మెయిన్ సోర్స్ అవుతుంది ఏదైతే ఉందో ఆప్షన్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాము. హ్యాండ్ పంప్ అయితే హ్యాండ్ పంప్, బోర్ అయితే బోరు, ట్యాబ్ అయితే ట్యాబ్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఆటోమేటిక్గా ఆన్సర్ సెలెక్ట్ చేయగానే మనకి గ్రీన్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఈ విధంగా ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే ఉందో సెకండ్ క్వశ్చన్ అనే దానికి ఏంటంటే మనకి ఏదైతే వర్తిస్తుందో దానికి సంబంధించి ఏంటంటే దీనికి సంబంధించిన నామ్స్ అయితే ఉన్నాయి. నామ్స్ అన్ని కూడా ఏంటంటే ఆల్రెడీ మీకు చూపించడం జరిగింది. ఒకసారి అవి చూసుకొని దాని ప్రకారం అయితే ఇక్కడైతే మీరు టిక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీ స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ ప్రకారము. ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు. ఆన్సర్ ఈ కింద కానీ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఆన్సర్ చేస్తే గ్రీన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ నాట్ ఆన్సర్ ఏంటంటే సేమ్ ఇదే కలర్లో డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మనం స్కిప్ చేసినట్లయితే
ఈ విధంగా డిస్ప్లే. మనం క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి వాటర్ గన్ చూసుకున్నట్టు 9 క్వశ్చన్స్ ఉన్నాయి. 9 కూడా ఆన్సర్ చేసాము. ఒకసారి చూపిస్తాను ఆన్సర్ చేసిన ఏ విధంగా డిస్ప్లే అవుతాయి అంటే, మన 9 క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేస్తే మనకి ఈ విధంగా డిస్ప్లే కావడం జరుగుతుంది. ఆన్సర్ చేస్తే నా ఆన్సర్లు స్కిప్డ్ అయితే ఈ విధంగా మనకి ఏంటంటే కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే మనకి ఆన్సర్ చేసామో మనకి స్టార్టింగ్లో కూడా చూపించాను కదా మీకు, స్టార్టింగ్ రేట్ని మనకి ఈ విధంగా 100% అనేది రావడం జరుగుతుంది. రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఇదే విధంగా మనకు రావాల్సి ఉంటుంది. అన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేస్తే మనకి ఇక్కడ 100% అనేది మనకి డిస్ప్లే అవుతుంది అనమాట ఇక్కడ. అలాగే టాయిలెట్స్, హ్యాండ్ వాషింగ్ విత్ సోప్ సంబంధించి, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సంబంధించి, బిహేవియర్ చేంజ్ అండ్ ఏంటంటే కెపాసిటీ బిల్డింగ్ సంబంధించి, నెక్స్ట్ COVID-19 సంబంధించి, అలాగే స్కూల్కి సంబంధించిన ఫొటోస్ ఉంటుంది కదా 9 ఫొటోస్. ఆ ఫొటోస్ అనేది ఇక్కడ మనం ఇక్కడ అప్లోడ్ చేస్తాము. అప్పుడు కూడా ఏంటంటే మనకి 100% డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ అంటే ఫైనల్ సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా ఏంటంటే టోటల్గా మనకి ఏంటంటే ఈ స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి ఏంటంటే మనం ఏంటంటే టోటల్గా ఫైనల్ సబ్మిషన్ అనేది కంప్లీట్ అయినట్టు. ఇది టోటల్గా ఏంటంటే మొత్తం ప్రాసెస్ అనేది ఏంటంటే మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్, సర్వేకి సంబంధించిన ప్రాసెస్ అనేది ఏంటంటే ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.